వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలను ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు ఆదివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వచ్చిన వినతులు పరిశీలించి సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి పలు సూచనలు జారీ చేశారు. అధికారులు సమస్యను పరిష్కరిస్తారనే నమ్మకంతో ప్రజలు వినతులు సమర్పిస్తారని, అందుకు తగ్గట్టుగానే అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు పదే పదే అర్జీలు సమర్పించే అవసరం లేకుండా ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. విజ్ఞప్తులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మంత్రి 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రిని కలిశారు. వందే మాతరం 150 సంవత్సరాల వేడుకలను మాజీ సైనికులు ఘనంగా నిర్వహించారు. జిల్లా మాజీ సైనికులు తమ మాసిక సర్వసభ్య సమావేశంలో వందే మాతరం 150వ సంవత్సరాల వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లు జిల్లా మాజీ సైనికుల సమైక్య అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం మీడియాకు తెలియజేశారు. జాతీయ గీతం వందే మాతరం 1875 నవంబర్ 7న బకించంద్ర చటర్జీచే రచించబడిందని, స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి నింపిందని, ఈ సంవత్సరం 150 ఏళ్లు నిండిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు తాము సైతం వందే మాతరం గీతాన్ని ఆలపిస్తూ ఒక పండగలాగా వేడుకలు జరుపుకున్నట్లు అధ్యక్షులు తెలియజేశారు. ఈ కార్యక్రమం డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయని సభకు వివరించారు. అందులో ముఖ్యంగా కిమ్స్ హాస్పిటల్లో ఎంపాన్యువల్ చేసుకోవాలని, ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ ను టైప్ డి నుంచి టైప్ సి కు మెరుగుపరుచుకోవాలని, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్లు సూపరింటెండెంట్ క్యాడర్ పోస్ట్ ని సాధించుకోవాలని మరియు క్యాంటీన్ క్యూడ్ ఫండ్ ద్వారా మన ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ కు కావలసిన పనులు చేయించుకోవాలని సభకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకంతో పాటు చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ వి సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ పి మురళీధర్ రావు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్ రామకృష్ణతో పాటు జిల్లా నలుమూలల నుంచి మాజీ సైనికులు మరియు వీర నారీమణులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బత్తిలి వద్ద గంజాయి రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కేరళ నుండి ఒడిశాకు తరలిస్తున్న గంజాయి ముఠాను పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలోని బృందం పక్కా సమాచారంతో పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపుగా 6 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇటువంటి అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని డీఎస్పీ రాంబాబు తెలిపారు. ఈ టీంలో డీఎస్పీ పాలకొండ సీఐ బత్తిలి ఎస్ఐ ఉన్నారు. సందర్భంగా చూస్తే బండి నెంబరు మనకి KL 11DC0098 అనే నెంబరు దొండ యాక్సిడెంట్ కారుగా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో చెక్ చేయగా మొత్తం 53 ప్యాకెట్లు గంజాయిగా అనుమానం ఉన్నటువంటి ప్యాకెట్స్ ని అక్కడ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. ఆ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేయగా అది గంజాయిగా అనుమానంగా ఉంది అని చెప్పి సీజ్ చేసి ప్రొసీజర్ ప్రకారంగా గెస్టెడ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి చెక్ చేయించడం జరిగింది. గొలంగిరి దగ్గరలో ఒక అతను వీళ్ళకి 2 లక్షల రూపాయలకి కొని తీసుకొని వస్తుండగా అతను ఇచ్చిన సలహా మేరకు ఆంధ్రాలో లూప్ లైన్ రూట్ లో, బత్తిలి రూట్ లో అయితే లూప్ లైన్ ఉంటుంది, ఈ రూట్ లో మీరు శ్రీకాకుళం దగ్గర హైవే ఎక్కేస్తే ఈజీగా వెళ్ళిపోతారని ఇచ్చిన సలహా మీద బత్తిలి మీదుగా వస్తూ ఇక్కడ మనకి దొరకడం జరిగింది అని వాళ్ళు మన ఇంట్రాగేషన్ లో అంటే అడిగినప్పుడు ఈ పోలీసులు వారు చెక్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం వాళ్ళని ఇవన్నీ సీజ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సిఐ గారు ఇన్వెస్టిగేట్ తీసుకుని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. దీనికి ఎక్కడైతే సోర్స్ ఉందో, ఎక్కడి నుంచి వస్తుందో అది కూడా వాళ్ళు కూడా త్వరలోనే వీళ్ళకి అందిన వాళ్ళని కూడా సోర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి వేడుకలో ఎమ్మెల్యే గౌత్ శిరీష పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి వేడుకల సందర్భంగా కాశీబుగ్గలోని పద్మనాభపురం వద్ద శ్రీ సత్యసాయి స్పిరిచువల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి
ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీష పాల్గొని ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు మరియు ట్రస్ట్ లో చదువుతున్న విద్యార్థులను ఉద్దేశించి బాబా ఆశయాలను, ఆలోచనలను, ఆదర్శాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈరోజు భగవాన్ సత్యసాయి బాబా గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఒక వ్యక్తి ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు ఆయన చెప్పిన ఆదర్శాలని, ఆయన ఇచ్చిన బాధ్యతల్ని ఎంత బాగా ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ పాటిస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆయన ఎంత నిస్వార్థంగా ప్రజలకి సేవ చేశారు. కాబట్టి ఈరోజు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన తాలూకా ఆదర్శాలని నిస్వార్థంగా ఇక్కడ ఎంత మంది ముందుకు తీసుకెళ్తున్నారంటే అది భగవాన్ సత్యసాయి బాబా గారి గొప్పతనం. ఈ సేవా కార్యక్రమానికి భాగస్వామ్యం అయినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ట్రస్ట్ సభ్యులు సిజే రావు, రామ్ చరణ్, లోగడల కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం విచ్చేసిన అయ్యప్ప స్వామి అర్చకులు రేజికుమార్ నమ్మూద్రికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఘనంగా స్వాగతం పలికారు. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు కుమారుడు మామిడి సాయి గణేష్ స్వామివారి పడిపూజ కార్యక్రమానికి 2 సంవత్సరాల క్రితం విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎంఎన్ రేజికుమార్ నమ్మూద్రి నేటితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ మహోత్సవ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు ఆ పవిత్ర కార్యక్రమానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన అప్పట్లో పాతపట్నం నియోజకవర్గం ప్రజలకు, భక్తులకు ఇచ్చిన ఆశీస్సులు, సూచనలు, ఆధ్యాత్మిక మార్గదర్శకత మనకు ఇప్పటికీ స్ఫూర్తి కలిగించాయని అన్నారు. మరలా ఇప్పుడు కూడా పాతపట్నం ప్రజలకు ఆశీర్వచనాలు అందించాలని ఎంఎన్ రేజికుమార్ నమ్మూద్రికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఇసుక మాఫియా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలతో ఇసుకను తవ్వేస్తుంది. దొరికిందే తడవుగా ఎక్కడ పడితే అక్కడ ఇసుక డంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా పెద్ద పెద్ద లారీలను రాత్రివేళ ఇతర ప్రాంతాలకు రవాణా సాగిస్తూ కాసులు కొట్టేస్తున్నారు. ఈ ఇసుకాసురులు పాలకొండ మండలంలో శివారు గ్రామాలను ఇసుక డంపింగ్ కేంద్రాలుగా మార్చుకుని ఇసుక దందాలకు పాల్పడుతున్న మాఫియాను మంగళాపురం గ్రామస్తులు అడ్డుకోవడంతో ఈ చీకటి భాగోతం బయటపడింది. పాలకొండ మండలం మంగళాపురం గ్రామంలోని ఇసుక ర్యాంపు వద్ద అక్రమాలు గ్రామస్తులు వెలుగులోకి తెచ్చారు. తమ గ్రామం గుండా పారే నాగావళ నదిలో ఇసుకను జేసీబీలతో యథేచ్ఛగా తవ్వేస్తూ అక్రమ దందా చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని గ్రామస్తులు అందరూ ఒక తాటిపైకి వచ్చి ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డగించారు. దీంతో చేసేది ఏమీ లేక లారీలోని ఇసుకను గ్రామంలో పడేసి ఖాళీ లారీలతో అక్కడి నుండి వెళ్లిపోయారు. ప్రభుత్వ అనుమతులకు వ్యతిరేకంగా అడ్డగోలుగా ఇసుక తరలించడం వల్ల తమ గ్రామం ముంపునకు గురయ్యే ప్రమాదముందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుకను ప్రజలకు అందిస్తున్న ఇలాంటి అక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. విశాఖపట్నంలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ భాగస్వామ్య సదస్సులో 2వ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం బలోపేతం ద్వారానే పారిశ్రామిక రంగం అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర జీఎస్డీపీలో 35% ప్రాథమిక రంగం నుంచే వస్తుండడం ద్వారా వ్యవసాయ ప్రాధాన్యతకు మరోసారి నిదర్శనం లభించిందని అన్నారు. వ్యవసాయ రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులతో ఆంధ్రప్రదేశ్ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఫార్మ్ మెకనైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ల వినియోగం రైతుల ఖర్చులను భారీగా తగ్గించి లాభదాయకతను పెంచుతుందని వివరించారు. రసాయనాలు లేని సహజ వ్యవసాయ ఉత్పత్తులకు గల డిమాండ్ పెరుగుతుండటంతో సహజ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. 9 ఏళ్ల క్రితం ముందు చూపుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన నేచురల్ ఫార్మింగ్ నేడు ఆంధ్రప్రదేశ్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిందని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. సిఐఏ సదస్సు విజయవంతం కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు యుఏఈలో, మంత్రి నారా లోకేష్ లండన్లో పెట్టుబడిదారులతో చేసిన చర్చలు రాష్ట్ర నమ్మకాన్ని పెంపొందించాయని అన్నారు. రాష్ట్రం మరియు కేంద్రం మధ్య నెలకొన్న సత్సంబంధాల వల్ల పెట్టుబడులకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడిందని, కేంద్ర ప్రభుత్వం కూడా పలు నిబంధనలు సడలిస్తూ సహకరిస్తుందని అన్నారు. వన్ కాల్ వన్ డీల్ భావనతో ప్రభుత్వం పనిచేస్తుండడం వలన పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తూ కేవలం 45 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసే వ్యవస్థ అమల్లోకి వచ్చిందని అన్నారు. 2 రోజుల సిఐ సదస్సు ఫలితంగా రాష్ట్రంలో 13 లక్షల కోట్లకు పైబడి పెట్టుబడులు సమకూరగా 112 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరగడం రాష్ట్ర పురోగతికి శుభ సంకేతమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ పెట్టుబడులు ఏపీ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో నిర్మించి తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి కీలక ఎంఓయూ నేడు సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రస్తుతం స్థల పరిశీలన జరుగుతుంది. మౌలిక వసతులు, రెగ్యులేటరీ అనుమతులపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసి పనిచేయనున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.